హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. లాస్ట్ వీడియోలో 9th టేబుల్ చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ 10th టేబుల్ అనేది షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి అండ్ 9th ముందు వీడియోస్ 9th 8th 7th ఆల్రెడీ అవి కూడా చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటాయి, కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ అయ్యేట్టు. సో వీడియో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు 10th టేబుల్ అనేది మీతో షేర్ చేస్తానండి. ఒక చిన్న టిప్ కూడా చెప్తాను, సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. 10 × 1 = 10, 10 × 2 = 20, 10 × 3 = 30. 10th టేబుల్ అనేది చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి, అది మీకు కూడా తెలుసు కదా. 10 × 4 = 40, 10 × 5 = 50, 10 × 6 = 60, 10 × 7 = 70, 10 × 8 = 80, 10 × 9 = 90, 10 × 10 = 100. నెక్స్ట్ 11th చూద్దాము. 10 × 11 = 110, 10 × 12 = 120, 10 × 13 = 130, 10 × 14 = 140, 10 × 15 = 150, 10 × 16 = 160, 10 × 17 170, 10 × 18 = 180, 10 × 19 = 190, 10 × 20 = 200. ఈ 20s వరకు సరిపోతాయండి. మనం ఈజీగా మల్టిప్లికేషన్స్ అనేది ఫర్దర్గా యూజ్ అవ్వడానికి ఈ టేబుల్స్ 20 టేబుల్స్ 20 వరకు నేర్చుకోవడమే మనకి గోల్ అనమాట. సో ఈజీగా మ్యాథ్స్ నేర్చుకోవడానికి మెయిన్ ఈ టేబుల్సే యూజ్ అవుతాయి. సో చూసేయండి. నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ 10 × 5 = 50 అనేది వస్తుందో లేదో అని చెప్పి తీసుకున్నాము. 10 × 5 = హౌ మచ్ అని చెప్పి తీసుకుంటే మనకు తెలిసిన ఒక టిప్ ఉంది కదా, 10ని 5 times ప్లస్ చేయడం ఆర్ 5ని 10 times ప్లస్ చేయడం. సో ఈజీ వే తీసుకుందాము. 10ని 5 times ప్లస్ చేయడం చెప్పి తీసుకుందాము. సో 10s 5 తీసుకొని ఎడిషన్ తీసుకుందాము. రైట్ సైడ్ నుంచి మనం ప్లస్ చేసుకుంటూ రావాలి కాబట్టి రైట్ సైడ్ ఆల్ జీరోస్ ఆర్ 0. ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ ఎనీథింగ్ 0 is 0. నెక్స్ట్ 5 1s = 5. సో ఆన్సర్ అయితే 50 వచ్చింది. మనం తీసుకున్న ఆన్సర్ కరెక్టో రాంగో చూద్దాము. సో 10 × 5 = 50. మనం తీసుకున్న ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. మీరు ఇందులో ఏదైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ 11th టేబుల్ నుండి ఈజీ మల్టిప్లికేషన్ అనేది చూపిస్తాను. ఇప్పటివరకు మీకు ఎగ్జాంపుల్ టిప్స్లో ఎడిషన్ చూపించాను కదా, మల్టిప్లికేషన్ అనేది చెప్తాను చాలా ఈజీ వేలో. సో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.